ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి సకాలం దేవుడు కాపాడి కృప చూపుతూ తన దయా సంకల్పం చూపును బ్రతికించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ కూడా ప్రభు పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న లేఖన భాగాన్ని మీకు తెలియపరచాలని ఆశతో నేను ముందుకు చేరినాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునివాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినపడనీయడు. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే ఏర్పాటు అనేటువంటి సందర్భము. అది చాలా ప్రయోజనకరమైనది. ఏర్పాటు ఏంటి? ఏర్పాటు. ఇర్మియాతో దేవుడు ఒక మాట అంటాడు తెలుసా? చెప్తాం. తల్లి గర్భములో రూపు చెందకముందే నేను అతనిని ఏర్పరచుకుంటుని అని లేఖనము మనము ఇర్మియా గ్రంథం మొదట్లోనే చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటుండు? ఏర్పాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏర్పాటు. ఏర్పాట్లు ఉన్నవారు గొప్పవారు అవుతారు. రెండోది, ఏర్పాట్లు ఉన్నవారిని దేవుడు విడిచిపెట్టువాడు ఏ మాత్రము కానే కాదు. ఎందుకంటే ఆయన ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని ఆయన ఉద్దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువు ఎక్కడ వదిలిపెట్టిన సందర్భాలను మనము బైబిల్లో చూడం. అందుకనే యాకోబుతో ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఆదుకొనుచున్న నా సేవకుడు. ఎవరంట? యాకోబు. నేను ఏర్పరచుకుని నా ప్రాణమునకు ప్రియుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే యాకోబు నిన్ను ఏర్పరచుకొని తల్లి గర్భములో ఉండగానే నేను నిర్మించి 44లో అంటాడు, ఏమని తెలుసా? ఇదిగో నా సేవకుడు యాకోబును నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకున్నాను తల్లి గర్భములో. నిన్ను ఇజ్రాయేలుగా నియమించాను. ఆదికాండం 28లో చూస్తాం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అన్నాడు దేవుడు. ఏదో తెలుసా? సహాయము చేయువాడను నేనే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సహాయం చేసే దేవుడు మనకున్నాడు.
విడిచిపెట్టక మనలను విడిచిపెట్టక ఆదుకునే దేవుడు మనకున్నాడు. మనల్ని ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు. మమ్మల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడు. మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. మనం దేనికి కూడా అధైర్యపడక దేవుని వైపు చూస్తున్నట్లయితే దేవుడు అద్భుతమైన 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 తన కృపచేత మనల్ని బలపరుస్తాడు. యాకోబుకు సహాయమైన దేవుడే, దావీదుకు సహాయమైన దేవుడే, యోఫ్తాకు సహాయమైన దేవుడే, ఇర్మియాకు సహాయమైన దేవుడే మనకు సహాయమై మన పక్షంగా దేవుడు తన కార్యములు జరిగించునుగాక. కనుక ఈ వాక్యం ద్వారా నేను ఎంత బలపరచబడ్డాను, ధైర్యపరచబడ్డాను. మీరు కూడా ఆదుకునే దేవుడు ఉన్నాడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడు, బలపరిచే దేవుడు ఉన్నాడు, కృప చూపే దేవుడు ఉన్నాడు. అన్ని విషయములలో మనకు సహాయకుడుగా ఉండి మన పక్షముగా మనకు యుద్ధమును పోరాటము నేర్పే దేవుడు మనకున్నాడు. కనుక మనం అధైర్యపడక, బలహీనపరచబడక, అలాగనే మనము ప్రతి సమస్యను చూసి కృంగుదలకు వెళ్ళక దేవుని మీద ఆధారపడితే ఆయన తప్పక సహాయము చేయగలిగిన దేవుడు. సమస్త మహిమ యేసయ్యకే చెందునుగాక. మాటలు ఆదరించబడదాం, ధైర్యపరచబడదాం, బలపరచబడదాం, దేవుని అడుగు జాడలు నడుచుదాం. దేవుడు తప్పక తోడయుండి తన వాక్కు చొప్పున, తన వాత్సల్యత చొప్పున, తన కృప చొప్పున దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకనంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, చెంబుల తండ్రి, సర్వశక్తి గల దేవానికి వందనాలు నాయనా. గడిచిన దినములన్నీ నీ కృపని దయలో మమ్మల్ని నింపి సహాయం చేసుకోక చూపినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు మేము చూసాము, గొప్ప గొప్ప కార్యాలు ప్రభావం మేము విన్నాము. యాకోబుకు సహాయకుడవై, యోక్తాకు సహాయకుడవై, దావీదుకు సహాయకుడవై, ఇర్మియాకు సహాయకుడవై సహాయం చేసిన దేవుడు. ఈ వాగ్దానం చేత, నీ మాటల చేత మాకు సహాయకుడవై మమ్మల్ని బలపరిచి సహాయం చేసినందుకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో సహాయకుడిగా ఉండి, సహకారిగా ఉండి మీరు మాత్రమే నడిపించి గొప్ప కార్యాలు జరిగించమని, విన్న ప్రతి బిడ్డను దీవించమని, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, శరీరపరంగా, ఆర్థికపరంగా దీవించి బలపరచమని, విశేషంగా భయములు, ఆందోళనలో ఆయా దిక్కుముక్కుతో నశిస్తున్న ప్రతి బిడకు యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా ఆదరణ పొంది, బలము తెచ్చుకుని, ధైర్యం తెచ్చుకుని, నీ బిడ్డలైనా నీ అందు విశ్వాసం ఉంచి అయా గొప్ప 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 ప్రభువా, ఇదినైనా సాక్ష్యములు కలిగి జీవితంలో తన అనేకమైన నీ కార్యాలు వివరించటకు మీరు కృప చూపి మహిమ పొందమని ఈ వాగ్దానాలను, ఈ వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుని అయా దినదిన మాలో వృద్ధి కలుగు చేసుకుని కృపద ఇచ్చాం. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో, దీవెనతో నింపి ప్రభు స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. నా పేరు ప్రసన్న కుమార్. సూర్యాపేట ఓరేగు ప్రార్థన మందిరం చిన్న పరిచర్య ప్రభు అప్పగించాడు. మరి ఇటు పరిచయం దేవుడు దీవించి కావలసిన ప్రతి అవసరత తీర్చులాగున ప్రార్థించగలని మనవి చేస్తూ ఈ చిన్న మాటను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.